2 వారాలు మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. అది మీరు ఎవరికైనా గుర్తుందా? హల్లెలూయా. గుర్తుందా ఎవరికైనా? పిలుస్తాం, చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో మనము 2 భాగాలు ధ్యానం చేస్తాం. దేవుడు సర్వ మానవాళిని సృష్టించిన తర్వాత సర్వ సృష్టిని చేసి మనుషులను తయారు చేసి అక్కడ ఉంచిన తర్వాత వారిని ఆశీర్వదిస్తున్నారు. ఎట్లనగా అని రాయబడింది. ఎట్లనగా ఎట్లా ఆశీర్వదిస్తున్నారు అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి ఫలించాలని కోరుకుంటున్నాడు, అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు, విస్తరించాలని కూడా కోరుకుంటున్నాడు. ఫలించడం గురించి మనం విన్నాం, అభివృద్ధి కూడా విన్నాం. ఆ 2 మెసేజ్లు మనం ఆల్రెడీ రికార్డ్ చేస్తాం, మీరు విన్నారు కూడా. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టేవారిగా కాక అనుసరించి ప్రవర్తించే వారమైతే ఆశీర్వాదకరం. ఆమేన్. మనం ఫలిస్తాం. హల్లెలూయా. విస్తరిస్తాం, అభివృద్ధి చెంది విస్తరిస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు విస్తరించడానికి వచ్చి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. రండి. మనం ఫలించడం, తర్వాత అభివృద్ధి చెందడం, ఇక 3వది విస్తరించడం. ఈరోజు విస్తరించడం గురించి నేర్చుకుందాం. రండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 1 నుంచి 7 వచనాలు చదవచ్చు, అంత సమయం తీసుకోవద్దు. 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యెరూషలేములో వాక్యము ప్రబలమై యెరూషలేములో శిష్యుల యొక్క సంఖ్య బహుగా విస్తరించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుగా విస్తరించింది. విస్తరించడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సంఘము, ప్రారంభ ఆదిమ సంఘము జరుగుతూ ఉంది. అక్కడ భేదము లేదు. యూదులు వస్తున్నారు, గ్రీసు దేశస్తులు వస్తున్నారు, ఇతరితర వ్యక్తులు కూడా వచ్చి సంఘములో చేరి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన జరుగుతూ ఉంది. ముందుకి సేవ సాగుతూ ఉండగా ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటంటే, హెబ్రీ భాష లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి గ్రీసు దేశపు స్త్రీలను చిన్న చూపు చూసారంట. ఇది కంప్లైంట్ అపోస్తుల దగ్గరికి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారనంటే, అయ్యా, మేము వాక్యము బోధిస్తూ మీకు భోజనాలు వడ్డించడం కష్టము. ఏం చేస్తారంటే, మీలో మంచి పేరు పొందిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, విశ్వాసంతో ఉన్నవారు ఒక 7 మనుషులను ఏర్పాటు చేసుకున్నాం. వారిని మనం ఆ పని కొరకు నియమిద్దాం అని చెప్పినప్పుడు సంఘం అంతటికి ఆ మాట నచ్చి 7 ఎన్నిక చేసుకుని తీసుకొచ్చి అపోస్తుల ముందు నిలవబెడితే వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట ఏంటో తెలిసిన, వారి సేవ కొరకు హస్తనిక్షేపణ జరగల. చేతులుంచి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? హస్తనిక్షేపణం జరిగింది.
దేని కొరకు? సేవ కొరక కాదు, మందిరంలో పరిచర్య కొరకు. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు మందిరంలో పరిచర్య అవకాశం ఇచ్చి ఏదని ఇస్తే దాన్ని మనం అవకాశాలు జారవిడుచుకుంటాం. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకిస్తే కదా పని నీకు అప్పగించడు. అప్పగించిన దాన్ని కనుక కొనసాగిస్తే నువ్వు విస్తరిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే 7 మనుషులు తీసుకొచ్చారో వాళ్ళు భోజనం వడ్డించడం ఆ పని మీద ఉన్నారు. అపోస్తలులు ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం. హల్లెలూయా. ఇలా కొనసాగుతూ ఉంది కాబట్టి వాక్యం ప్రబలమైంది. వాక్యం ఇంకా బాగా అందరికీ అందింది. వాక్యం ఇంకా బాగా అందరిలో చాలా ప్రజలకు చేరింది. హల్లెలూయా. చాలా మంది ప్రజలకు చేరింది. చేరినటువంటి వాక్యము అనేకులలో కార్యము చేసి సంఘము విస్తరించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి నేనేం పేరు పెట్టానో తెలుసా? ఎవరి పని వారు చేస్తే విస్తరిస్తారు. హల్లెలూయా. ఒక వ్యాపారి సక్రమంగా చేస్తే అతని వ్యాపారం విస్తరిస్తుంది. ఒక వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి అతని పని సక్రమంగా చేస్తే ఆ వ్యవసాయము విస్తరిస్తుంది. ఒక సేవలో ఉన్నవారు ఎవరి పని వారు సక్రమంగా చేస్తే ఆ పరిచర్య విస్తరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోధించే నేను నా పనిని సక్రమంగా చేయాలి. విని పరిచర్యలో సహకరిస్తున్న మీరు ఆ పని సక్రమంగా చేయాలి. ఎవరి పని వారు చేసుకుంటే మనం విస్తరిస్తాం. దేవునికి స్తోత్రం. అది కుటుంబమైనా, వ్యక్తిగతంగా వ్యక్తి అయినా, సంఘమైన, పరిచర్య, నీ పని కనుక నువ్వు చేస్తే విస్తరిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దాన్ని అశ్రద్ధగా చేస్తే ఆ మాట నేను ఇందులో మెన్షన్ చేయాలనుకోలేదు, కానీ ఏముందో తెలుసా? దేవుని కార్యాలు శ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతామని బైబిల్లో రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, తలాంతులను అప్పగించినటువంటి యజమాని ఉపమానం యేసయ్య చెప్పాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు. పని చేసి వాటిని రెట్టింపు చేస్తున్నాడు. అలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఏ పని చేయకుండా ఎలా ఉన్నదో అలా తెచ్చినవాడిని సోమరువైన చెడ్డ దాసుడు అన్నాడు. కనుక మొట్టమొదటి విస్తరించడానికి గల ముఖ్యమైన పని ఏంటి అని అంటే ఎవరి పని వాళ్ళు సక్రంగా చేయాలి. ప్రకారమే పెట్టవద్దు. అలా చేస్తే నేను ఇలా చేయదు. నోను, నీ పని నువ్వు 100కి 100 కొనసాగించు. నీ సైడ్ నుంచి మైనస్ అనేది లేకుండా చూసుకో. హల్లెలూయా. అప్పుడు విస్తరించడం ప్రారంభిస్తుంది. అది ఏదైనా, నీవైనా, నీ కుటుంబమైనా, నీ సంఘమైనా. ఆమేన్. హల్లెలూయా. రెండవది విస్తరించడానికి గల కారణం లేదా విస్తరించడం ఎలా అనంటే అదే గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, 4, 5 వచనాలు చదువుదాం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటంటే నీ పనులు చేస్తే విస్తరిస్తావు. రెండోది అంటే తెలుసా? మన పైన ఉన్నటువంటి నాయకులు వారు పెట్టిన నియమాలు ఉంటాయి. కొన్ని హల్లెలూయా. వారు పెట్టిన నియమాలు ఉంటాయి. వారికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాల ప్రకారంగా మనం అనుసరించి విశ్వాసంతో ముందుకు కొనసాగితే విస్తరిస్తాం. హల్లెలూయా. దీనికి మనం ఏం పేరు పెట్టొచ్చు అంటే క్రమశిక్షణ కలిగి భక్తి చేస్తే కదా. క్రమశిక్షణ అనొచ్చా? ఇంకేమన్నా? వారు పెట్టి నియమాల్లో ఉన్నారు. క్రమశిక్షణ కదా వస్తుంది. మాట్లాడండి. హల్లెలూయా. ఎస్, నేను అదే అనుకుంటున్నాను. క్రమశిక్షణ కలిగి. ఇంకొక పేరు ఏం పెట్టారంటే విధేయత చూపి. ఇది బాగుంటుంది. క్రమశిక్షణ అంటే విధేయత చూపి వారు పెట్టిన నియమాలు, వారు పెట్టిన పద్ధతులు, ఉపవాస ప్రార్థన కానివ్వండి, ఆన్లైన్ ప్రార్థన కానివ్వండి, సువార్త కూటాలు, సహవాస కూటాలు, ఇలాంటివి ఏదైనా వారు పెట్టిన నియమాలకు విధేయత చూపి
విశ్వాసంతో కనుక కొనసాగితే మనం విస్తరిస్తాం, మన సంఘాలు విస్తరిస్తాయి. హల్లెలూయా. నువ్వు విస్తరించాలంటే దేవుని వాక్యానికి, నీకు బోధిస్తున్నటువంటి నీ నాయకులకు విధేయత చూపి. ఏ విధంగా విధేయత? ఆయన ఏం చెప్తే అది కాదు, వాక్యానుసారమైనటువంటి నియమాలు ఉంటాయి కొన్ని. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పక తప్పదు. సొంతానికి కాదు, వాక్యానుసారమైన విధులు, నియమాలు, వాటిని మనం అనుసరించినప్పుడు విస్తరిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మూడో మాటకు వెళ్దామండి. విస్తరించాలి. ఏమి విస్తరించాలో? మొదటిది మన పని చేయడం ద్వారా విస్తరిస్తాం. రెండవది పెట్టిన నియమాలు విధేయత చూపించడం ద్వారా విస్తరిస్తాం. మూడవది ఏమి విస్తరించాలంటే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 12 నుంచి 15 వచ్చినారు. 12 నుంచి 15 వచ్చిన నీవు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి గలవారు కాబట్టి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. హల్లెలూయా. విస్తరించాలి అంటే, నీ భక్తి విస్తరించాలంటే, నీ పరిచయం విస్తరించాలంటే, నీ సంఘం విస్తరించాలంటే, నీకు కృపావరాలంటే ఆసక్తి ఉంది కదా, దేవుని పని అంటే ఆసక్తి ఉంది కదా, అనిచిన తలాంతులు ఉన్నాయి కదా, వాటిపై ఆసక్తి ఉంది కదా, అవంట సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము అవి విస్తరించినట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎందులో విస్తరించాలి చెప్పండి? ఎందులో విస్తరించాలి? కృపావరాలు నీలో విస్తరించినట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు అప్పగించిన తర్వాత కృపావరం అంటే నానా రకాలు ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉన్నాయి. కేవలం 9 వారాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో మనం తరిచి తీస్తే. హల్లెలూయా. బెత్లెహేము నిర్గమకాండలో మనం చూస్తాం. బెత్లెహేముకి మంచిగా ఆ యొక్క మందిరం డిజైన్ చేయడం వచ్చు, మందిరం పనొచ్చు, యెహోషువకి యుద్ధం చేయడం వచ్చు. హల్లెలూయా కదా. అర్థమవుతుంది అన్నమాట. యెహోషువకి యుద్ధం చేయడం వచ్చు, బెత్లెహేముకి మందిరం పని చేయడం వచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు అన్నట్టు స్పెషల్ టాలెంటెడ్. అవి ఎందుకో తెలుసా? నీ కొరకు దేవుడు వెళ్ళదంట సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకల క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నిన్ను వాడుకోవడానికి, అనేకల ఆశీర్వాదం కొరకు దేవుడు నిన్ను వాడుకోవడానికి, అనేకలు నీతిమంతులుగా తీర్చబడ్డానికి, అనేకలు నరకములో నుండి లాగబడ్డానికి దేవుడు స్పెషల్ టాలెంట్స్ ఇచ్చారు. కొంతమంది చాలా తెలివి ఉంటుంది, కొంతమంది బాగా చదవగలరు, కొంతమంది బాగా రాయగలరు, కొంతమంది బాగా పాడగలరు, కొంతమంది బాగా వంట చేయగలరు, కొందరు బాగా ప్రసంగించగలరు, కొందరు బాగా డ్రైవింగ్ చేయగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కొక్కరు ఒక స్పెషల్ ఉంది. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఇంకొక మాట చెప్పాలంటే సమాజంలో శ్రేయస్సు కొరకు, స్వార్థం లేకుండా నిస్వార్థంగా కనుక నీవు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. అవి మనలో విస్తరించాలి. హల్లెలూయా. అవి మనలో రెట్టింపు చెందాలి. అందుకే తిమోతితో పౌలు గారు అంటారు, తిమోతి హస్తనిక్షేపణము చేయగా నీకు కలిగిన వరములను అలక్ష్యము చేయక నీ అభివృద్ధి అందరికీ తేటగా కలిగి ఉన్నట్టుగా వాటి యందు సాధకము చేయమంటాడు. ఏం చేయాలంట? సాధకము అంటే ప్రాక్టీస్. వాటిని ప్రాక్టీస్ చేయి, విడిచిపెట్టుకో. నీ అభివృద్ధి కనబడాలి, దేవుడిలో వచ్చిన తాళతులు కనబడాలి, దేవుడికి ఇచ్చినటువంటి ఆ కృప అనేకులకు తెలియాలి. దాని ద్వారా వారు మార్పు చెందాలి, దాని ద్వారా వారు క్షేమాభివృద్ధి చెందాలి, దాని ద్వారా సంఘము వృద్ధి చెందాలి, క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? అవి విస్తరించినట్లుగా. మూడోది ఏం విస్తరించారు మనలో? దేవుడు మనకి ఇచ్చిన కృప, ఆ టాలెంట్ ఏదైతే ఉందో, ఆ తలాంత్ ఏదైతే ఉందో, ఆ వరం ఏదైతే ఉందో అది నీలో నాలో విస్తరించాలి. దాని కొరకు ఎల్లప్పుడూ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 4వ మాట చూద్దాం చూడండి. 4వది చూద్దాం చూడండి. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
సహోదరులారా ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచు మీ అందరిలో ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. దైవజనుడు సంఘమునికి ఉత్తరం రాస్తూ సంతోషిస్తే ఏమంటాడంటే, మీ విషయమై నేను కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. ఇది యుక్తమే, ఇది మంచిదే, చేయాలి, తప్పదు. ఎందుకంటే మీ విశ్వాసము, మీరు ఉన్నటువంటి భక్తి ఏం చేస్తుందో తెలుసా? ఇద్దరులు ప్రేమించడంలో విస్తరించింది. హల్లెలూయా. మన ప్రేమ విస్తరించాలంటే ఏం విస్తరించాలి? తగ్గిపోద్ది మన ప్రేమ. ఎలాగా? చూశానండి, చాలా ఇసుకొచ్చేసింది అంటాం మనం. అయితే శరణకు వచ్చిందన్న మనిషిని చూసి నాకు అంటాం. మాట అంటే అన్నావు కానీ ప్రేమలో తగ్గిపోకూడదు, విస్తరించాలి. హల్లెలూయా, విస్తరించాలి. పౌలు గారు అంటారు, సాధ్యమైతే మనుషులందరితో సమాధానం ఉండడానికి చూడు, సాధ్యమైనంత మట్టుకు ప్రయత్నించు. అయినా సరే మా అమ్మగారు మాట అంటుండేవారు, ఎవరు ఏంటంటే కూడా రాకరండి ఎత్తుకోమని ఏడ్చాడంట. కుర్రోడు ఈవిడ ఎవరికో బయటకు వెళ్తున్నట్టుంది అమ్మ, ఆడు కూడా రాకరా నువ్వు ఇంటికాడ ఉండంటే అమ్మ నన్ను ఎత్తుకొని ఎడుతున్నాడంట. ఎలా ఉంటుంది అమ్మకి? సిరాకు రాదు, ఈ మీద గుర్తులేసేదా ఏమండి? అలాగ ఒకవేళ మనం సమాధానం పడడానికి చూసినాం, ఆ వ్యక్తులు కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమో తప్ప, యాక్సెప్ట్ చేస్తున్నంతసేపు వారు మన వైపు లేకపోతే మళ్ళీ ఏంటంటే మన మీద పడాలని కదా నేను అనేది. నీవు వెళ్ళి సమాధానం పడినా సరే దాన్ని కూడా చిరాగ్గా నచ్చకపోతే తప్ప, వారికి నచ్చకపోతే తప్ప నీకు నచ్చలేదని ఎప్పుడూ కూడా వెనక తగ్గొద్దు. నీ ప్రేమ విస్తరించాలి, మన ప్రేమ విస్తరించాలి. హల్లెలూయా. ఒకవేళ మనం పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారని భయం ఉంటే లోపల ప్రార్థన చేసుకోవడమే. హల్లెలూయా. ఏం చేయడు? లోపల ప్రార్థన చేసుకోవడం. ఏమో ఎల్లుగాంచి ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం ఉందా? అయినా సరే ప్రార్థనలో క్షమించి ఆ వ్యక్తిని దేవుని పాదాలకు అప్పగించడం. ఏదో ఒక రోజు దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు. ఏదో ఒక రోజు వారిని మనకి ఘనతగా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఏదో ఒక రోజు తప్పకుండా ఆ ప్రార్థన కార్యం చేస్తాడు. హల్లెలూయా. మూడోది ఎందులో విస్తరిస్తా ఉన్నారు వీళ్ళు? దశలోనికే సంఘం, నాలుగవది ప్రేమలో విస్తరిస్తా ఉన్నారు. దేవుని పిల్లలమని పేరు పెట్టుకుని ప్రేమ లేకుండా జీవించడం దౌర్భాగ్యం. యోహాను పత్రికలో యోహాను గారు అంటారు, ఇదిగో కనిపించని దేవుని ప్రేమించిన వాడు, కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడిని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? ప్రశ్నిస్తున్నాడు ఆయన. ప్రేమలైన వాడైతే వాడిలో సత్యం ఉండదు. చాలా మాటలు ఉన్నాయి ప్రేమ గురించి, ప్రసంగం కూడా చేయొచ్చు. ప్రైజ్లో నాలుగో మాట ఏంటి చెప్పండి? మనం ఏ విస్తరించాలి? మనలో ప్రేమ విస్తరించాలి. ఒకళ్ళు ఎవరి మీద ఉన్న చిన్నగా చికాకులున్నా, అరాకులున్నా, హల్లెలూయా, హృదయంలో క్షమించి ప్రేమించండి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన నీలో ఉన్నాడు అనండి అర్థం. ప్రేమ మనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైన ప్రేమించడం కాదు, నీ అవసరం ఉంటే ప్రేమించడం కాదు, నీ పని వచ్చినప్పుడు ప్రేమించడం కాదు, వాళ్ళతో ఏ పని లేకపోయినా వాళ్ళు ప్రేమించు. ప్రేమలో కొన్నిసార్లు ఆ ప్రేమను అర్థం చేసుకోరు. స్తోత్రం తండ్రి అని క్షమించి మన పని మీద మనం వచ్చేయడం తప్ప వారి మీద ఎలాంటిది మనం పెట్టుకోవడానికి వీలేదు. ఓకే, ఇక ఐదో మాట చూద్దాం. చూడండి, ఇక ఎందులో విస్తరించావు, దేనిలో విస్తరించాలో చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన 2వ పత్రిక 7వ వచనం. కొలస్సీకి రాసిన 2వ పత్రిక 7వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చెప్పబోయి అయ్యా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కావున
మీరు ప్రభువైన యేసుక్రీస్తు మీరు ప్రభువైన క్రీస్తు యేసును క్రీస్తు యేసును క్రీస్తు క్రీస్తు యేసును కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు ఏర్పరచబడుచు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలి. దేవునికి స్తోత్రం. ఏం చెల్లించడం? ఎప్పుడు చూసినా మనం కృతజ్ఞతలు ఎక్కడ చెల్లిస్తున్నాం? పెళ్ళయింది పిల్లకి, పెళ్ళయింది పిల్లకి, ప్రెగ్నెంట్ కోసం తండ్రి స్తోత్రం మీరు ఇవ్వండి ఇవ్వండి అని ప్రార్థన చేయి. ఇచ్చాడు దేవుడు, స్తుతింతావా? ఇచ్చిన తర్వాత గర్భం తెరిచిన తర్వాత నీకు నచ్చిన పిల్ల కోసం ప్రార్థన మళ్ళీ స్తుతింతున్నావా? ప్రభా గర్భం తెరిచినందుకు స్తోత్రం అంటున్నావా? లేదు. నచ్చిన పిల్ల మీ ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉంటే మొక్కరుడు కావాలి, మొక్కరుడు ఎక్కువ ఉంటే ఆడపిల్ల కావాలి. స్తుతింతున్నావా? మళ్ళీ ప్రార్థన. సరే మొత్తం మీద ఆడపిల్ల మొక్కరుడు ఎదురుకు వచ్చాక ఆడపోతే నల్లగా ఉంటే తెల్ల కావాలా, సరదాగా ఎదుగుతుంది, అటు బాగా చదువుకోవాలా, మాటలు రావాలా, అటు బలంగా ఉండాలి. ఆడపోతే ప్రార్థన. తీరా స్కూల్కి వేసిన తర్వాత ఆడికి ఏమీ రావట్లేదు అంటే చాలా డబ్బులు కట్టేస్తున్నాం. అయ్యారు ప్రార్థన చేయండి. చదువు బాగా వచ్చేరా, చదువు బాగా వచ్చేసింది. ఉద్యోగం వచ్చేరా, ఉద్యోగం వచ్చేసింది. పెళ్ళి అయిపోయింది. పిల్లలు పుట్టేవాడికి మళ్ళీ పిల్లలు పుట్టేశారు. రొటీన్ అంతే. నువ్వు స్తుతించింది అక్కడ, కృతజ్ఞత ఎక్కడ చూపించావు దేవునికి? హల్లెలూయా. ఉదయం లేచావు అని అంటే అది దేవుని కృప. స్తుతించాలి. ఉదయకాలం ప్రభా ఈ రాత్రి నేను క్షేమంగా పండుగ లేచానంటే కేవలం కృపయ్యా, మరొక దినం నాకు దయచేస్తా, నీకు స్తోత్రం కృతజ్ఞత చెప్తాను. అందుకే బైబిల్లో రాయబడుతుంది, ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి. ఇది యుద్ధమే. హల్లెలూయా. కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ఈ రోజున భక్తులు ఎప్పుడు కోరుకుంటే పని మీద ఉన్నారు కానీ కృతజ్ఞత చెల్లించే వారిగా లేరు, స్తుతించే వారిగా లేరు, దేవుని గణపరిచే వారిగా లేరు, దేవుని మహిమపరిచే వారిగా లేరు. కనుక మనం ఎందులో విస్తరించాలంట? కృతజ్ఞతలు చెల్లించడం, దేవుణ్ణి స్తుతించడం విస్తరించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు అది ప్రక్కన పెట్టి, నువ్వు నీ అవసరం ప్రక్కన పెట్టి, ఎంతవరకు దేవుడు తీర్చిన అవసరాలన్నీ ఒక లిస్ట్ దగ్గర పెట్టుకుని స్తుతించడం ప్రారంభించు. ఆ రోజు నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో. యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కరము. దేవునికి స్తోత్రం. ఇంతకాలం చేసిన మేలు వదిలేస్తావు, ఏదో ఎదురుకుంటా చిన్నది అట్టుందని, ఆటంకం ఉందని, బాధ ఉందని దాన్ని బట్టుకునే దువ్వుతావు తప్ప ప్రభా ఇంతకాలం చేసిన దానికి స్తోత్రం అని దేవుని స్తుతించలేదు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని యేసు ప్రభు వారు ప్రార్థన చేయలేదండి. ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పరగొట్టించారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 అనగా 12 గంపలు మిగిలింది. హల్లెలూయా. ఏం చేశారు? ప్రార్థన చేశారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఏదైనా దీవెనకరంగా ఉండాలంటే అది నీ చేతికి రాగానే స్తుతించడం ప్రారంభించు. హల్లెలూయా. నీ జీవితాన్ని బట్టి స్తుతించు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించు, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి స్తుతించు, దేవుడు ఏ విధంగా నేను నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతించు. అది నీకు సరైన మార్గం అయితే ముందుకు నడిపిస్తాడు, సరైనది కాకపోతే పక్క పెట్టి మార్చేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మార్చలేడా? ఫిషర్మెన్స్ తీసుకొచ్చి ఎవరినే చేపలు పట్టుకున్నాడు తీసుకొచ్చి గొప్ప బాధకులు చేసేసాడు ఆయన. ఒక పెద్ద ఆయన అంటాడు, వారు నీచి
గోచిపోయిందంట. ఏమొచ్చింది? అంగీలు వచ్చినాయి. హల్లెలూయా. అంగీలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. డిపార్ట్మెంటే మారిపోతుంది, వంశమే మారిపోతుంది. హల్లెలూయా. రూతు వంశం మోయాబురాలు ఆయన ఉన్న స్థలానికి ఆయన బిడ్డల మధ్యలోకి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో వంశం మారిపోయింది. దేవునికి స్తోత్రం. తన బ్రతికే మారిపోయింది. యేసు క్రీస్తు ప్రభు జన్మించిన వంశవరణకు వచ్చి చేరిపోయింది. దేవునికి స్తోత్రం. రాహాబును వేశ్యామ కానీ దేవుని మీద విశ్వాసం ఉంచింది. దేవుడు చేసిన కార్యాలు విన్నది, విశ్వాసం వచ్చింది, మార్పు చెందింది. దేవుని యొక్క ప్రజల కుటుంబాలు చేరిపోయింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం విస్తరించాలి. కనుక మరొక మాట చూసి మరొక మాట చూద్దాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 2 కొరింథీ 9:12. ఈ పరిచర్య, ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగు చేయుటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలమున విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. పరిచర్య ఎలా విస్తరిస్తుందంట అనంటే పరిశుద్ధుల అక్కరను బట్టి, పరిచర్య అక్కరను బట్టి ఇవ్వడం బట్టి మాత్రమే కాదంట. ఈ రోజున సంఘాలలో ఏం చేస్తారంటే ఇవ్వడమే. ప్రార్థన ఉండదు అండి. మాకు నుంచి ప్రార్థన చేసుకోవడం ఉండదు, దేవుడు స్తుతించడం ఉండదు, కృతజ్ఞత ఉండదు, ఏమీ ఉండదు. మేము ఇచ్చాం కదా, అదే నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను అంటాను చాలాసార్లు, నువ్వు తేకపోతే ఆహారం సావుకుడికి కాకులు తెస్తాయి. బైబిల్లో లేదా? కాకులు తెస్తాయి, కాకులు తెచ్చి పోషిస్తాయి. నువ్వు పెట్టకపోతే విధవరాలు పోషించేస్తాడు. నువ్వు తేకపోతే పరిచయకి చిన్నపిల్లలతో తెప్పించేస్తాడు దేవుడు. గగ్ని లేదా? అక్కడ పరిచయకి అవసరం. అక్కడ ఉన్న వాటికి సంఘంలో ఉన్న 3 రోజులు ఉపవాస కోటలో భోజనాలు పెట్టుకున్నాడు యేసయ్య. ఎక్కడ పెట్టం ప్రభా, వీళ్ళందరికీ ఎక్కడ తెస్తారు రొట్లు అంటారు శిష్యులు. ఎక్కడ తెప్పించాడు యేసయ్య? చిన్న పిల్లడి చేతిలో తీసుకెళ్ళి అందరికి పెట్టేశాడు. సేవకుడు పోషింపబడాలి. ఎలా? కాకులు వచ్చినాయి, ఆ నదిలో నీళ్ళు అయిపోయి ఆహారం పట్ట తెస్తాయి. పాపం కాకులు నీళ్ళు ఎలా తెస్తాయి? అందుకని ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారెళ్ళతో వెతవరాలింటికి. ఆ పూటకే ఉందండి పాపం పిండి. తినేసి మా కొరవడం లేదా ఏదో అనుకుంటున్నాం అయ్య గారు అంటే ఆయన అన్నాడు, అమ్మా నాకు ఒక చిన్న అప్పుందే, ముందు వేసిందే, ఫస్ట్ వేసిందే, నువ్వు కాల్ చేసుకుని మిగిలింది పట్టురాక్షమా, ఫస్ట్ నువ్వు కాల్చిందే పట్టురా. ఎందుకంటే దేవుని సేవకుడు, దేవుని సేవకునికి మొదటి దేవుడు దేవునికి ఇవ్వడం. హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటకు లోబడి ఆ మహాతల్లి ఇల్లు అలాగే తెచ్చింది. ఫలితంగా 3.5 సంవత్సరాలు తొట్టులో పిండి అవ్వలేదంట, గుండెలో నూనె అవ్వలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్పాలి. సహవాసం ప్రారంభించినప్పుడు కష్టమే. నాతో అన్నారు మా వాళ్ళు, ఏమని, భోజనాలు వద్దు, అవసరం ఏటీయో ఇచ్చేద్దాం, పంపేద్దాం. అలా చేద్దామా? పొద్దుట వచ్చి 3-5 దాకా ఉండి ఆటలు తెలిపోతారా? అలా చేయకూడదు. మన కలిగి ఉన్న కాడ కనీసం క్షాళన అన్నా పెట్టాలి. అది మన ఆలోచన. ప్రారంభమైనది 6వ నెల. అప్పుడే గత 2 నెలలుగా దేవుడు ఎవరో ఒకరు లేపుతున్నాడు. హల్లెలూయా. 3వ నెలగా, ఇది 3 నెలలు. గతించిన బిఫోర్ అంటే మధ్యలో నెల కాకుండా ముందు నెల మా కజిన్ బ్రదర్, మా చిన్నమ్మ గారు అబ్బాయి అన్నమాట, ఆయన డబ్బులు పంపించాడు. రావడం కుదరలేదు కానీ వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా డబ్బులు పంపించాడు. ఆ నెల అలాగే. పోయిన నెల మన సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలే, మన సహవాసం ప్రేమలో ఉన్న బిడ్డలే వస్తూ ఆలయ సామాన్లు కొనుక్కొని వచ్చి
ఏ ఎక్కడ కొండం కాదు, వస్తా వాళ్ళ కిరాణా సామాను కొనుక్కు తెచ్చి వాళ్ళే ఉంటారు. ఈ నెల కూడా వాళ్ళే వేరే వాళ్ళు అనమాట. వచ్చి నెలకి ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసింది ఒక అమ్మ, ఏమని, వచ్చి నెల డబ్బులు నేను ఇస్తాను. మా అన్న కదా, ఎందుకమ్మా నువ్వు, నీకు కష్టం కదా అన్నాను. ఎందుకు అద్దీంట్లో ఉంటుంది ఆ సహోదరి వాళ్ళ ఊళ్ళో. ఎందుకమ్మా అంటే, లేదమ్మా నేను అనుకున్నాను, నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. నేనేమంటా తెలుసా, పరిచర్య కొరకు ఇవ్వడం మాత్రమే కాదు, స్తుతించడం, దేవుని కనపరచడం కనుక మనం చేస్తే ఆ పరిచర్య విస్తరించబడుతుంది, ఆ కుటుంబం విస్తరింపబడుతుంది, ఆ జీవితాలు వర్ధలతో దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన వాక్యం ఎలా విస్తరిస్తుందంటే, పరిచర్య ఇవ్వడం మాత్రమే అలా ఇవ్వద్దంటాడా, ఇవ్వద్దంటలేదు, ఇస్తున్నారు, మంచిది, ఇవ్వద్దంటలేదు, ఇస్తున్నారు. ఇవ్వడం మాత్రమే కాదు, దేవునికి కృతజ్ఞత చెల్లించడం ద్వారా కూడా విస్తరిస్తూ ఉంది అని సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి తెల్లవారుజామున 2 గంటల్లో 1 గంట సేపు స్తుతిస్తూనే ఉంటున్నాం, హల్లెలూయా, కనబరుస్తూనే ఉంటున్నాం, హల్లెలూయా. మిగతా గంట ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. స్తుతించడం ద్వారా విస్తరిస్తాం. చివరి మాట చూడండి, చివరి మాట మనం ఇవన్నీ సరే, కానీ చివరిది ఎందులో విస్తరించాలో, మనకి ఏమి విస్తరించాలో ఆ మాట చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు ఎంతలాగా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. 4వ వచనం పూర్తయింది కదా. దేవుడు మమ్మల్ని ఎలా ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏమంటాడంటే భక్తుడు పౌలు గారు, ఎలాంటి శ్రమలో ఉన్నవారైనా సరే ఆదరించడానికి దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట, దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని బలపరిస్తే మేము మిమ్మల్ని బలపరుచుకుంటాం, అంతే కదా, అంతేనా? అదే చెప్తున్నాడు. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎలాంటి శ్రమలోనైనా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఇతరులను ఆదరించగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, 5వ వచనం ఇప్పుడు చదువుతాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించెనో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. 6వ వచనం కూడా చదువుతామా? మేము శ్రమ పొంది మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందిన మీ ఆదరణ కొరకే పొందుదుము. ఆ శ్రమలను ఓపికతో సహించుటకు శ్రమలో ఎలాగ పాలువారి ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన మాట ఏంటంటే, 5వ వచనం చివరి మాట ఏంటంటే, ఆదరణ విస్తరిస్తా ఉంది. ఏం విస్తరిస్తా ఉంది? ఆదరణ. మనకి ఏం కావాలి? ఏ మనిషికైనా ఆదరణ కావాలి. బాధలో ఉన్నాం, ఏం కావాలండి? ఆదరణ కావాలి. ఆదరించలేకపోతే, ఏదైనా బాధలో ఆదరించలేకపోతే మనకు అదే గుర్తుంటుంది, అదే హృదయాన్ని బాధిస్తూ ఉంటుంది. కనీసం మనుషులను కనీసం పలకరించలేదు, అంత జబ్బు పడ్డాను కనీసం పలకరించలేదు, మంచాన్ని పట్టుకొని కనీసం పలకరించలేదు, బాధ ఉండిపోతా వ్యక్తిలో. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని ఆదరించినట్లుగా మనం ఇతరుని ఆదరించడం ప్రారంభిస్తే
ఆ ఆదరణ కనుక విస్తరించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీలో ఆదరణ కావాలి, అది దేవుడు ఇవ్వగలడు, మనుషుల నుంచి రాదు, మనుషులకు కొంతవరకే. కానీ దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు, అంతము వరకు మనం ఆదరించగలిగిన దేవుడు. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, వారి ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచేసి, అంటే వారి ప్రతి కన్నీటి చుక్కలను ఆయన తుడుస్తాడు. ఆనందముతో ఆయన సన్నిధికి చేరడం మన కన్నీరును ఆయన తుడుస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రారంభించినటువంటి ఆ మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా వాక్యాన్ని ధ్యానం చేయండి. ఏముంది చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఇదిగో ఈ విధంగా విస్తరించండి. విస్తరించడం అనేటువంటిది అవసరం. ఎలా విస్తరిస్తాం? మొదటి మాట, ఎవడు పనాడు చేసినప్పుడు. రెండవది, పెద్దలు పెట్టిన నీతి నియమాలలో విశ్వాసముతో కొనసాగినప్పుడు, విధేయత చూపించినప్పుడు విస్తరిస్తాం. తర్వాత కృపావరాలు మనకిచ్చిన తలాంతులు మనలో విస్తరించినట్లుగా మనం ప్రయత్నం చేయాలి, అటు విడిచిపెట్టకూడదు. నాలుగవది, ప్రేమలో మనం విస్తరించాలి, మనలో ప్రేమ విస్తరించాలి. ఐదవది, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో మనం విస్తరించాలి. ఆరవది, ఇవ్వడం మాత్రమే కాదు, ఇవ్వడం మాత్రమే కాదు, దేవునికి స్తుతించడం, దేవుని ఆరాధించడంలో కూడా మనం విస్తరించాలి. ఏడవది, ఇంకా ఆదరణలో విస్తరించాలి. నువ్వెలా అయితే ఆదరించబడ్డావో, నువ్వెలా దేవుని చేత ఆదరించబడ్డావో, ఇతరులు కూడా నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వెలా అయితే దీవించబడ్డావో, ఇతరులు దీవించడానికి మార్గం చూపించే వ్యక్తిగా మనం ఉండాలి. అలా మనం విస్తరించదుగాక. ఆమేన్. మరొక మాట, కాయు అనేటువంటి కుమారుణ్ణి తన ఆత్మీయ తండ్రి యోహాను దీవిస్తూ అంటాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్నిటిలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవద్దని కోరుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. మొదట మనం ఆత్మలో ఫలిస్తే, మొదట మనం ఆత్మలో వర్ధిల్లితే, మొదట మనం ఆత్మలో కనుక విస్తరిస్తే అన్నిటిలో మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తాం. దేవుని మాటలు దీవించుగా. ఆమేన్.